స్వాతి. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను మాదాపూర్లోని యోలో ఎరేనా కన్వెన్షన్ హాల్కి వచ్చాను. ఇక్కడ దాండియా కర్రల చప్పుడు అస్సలు ఆగట్లేదు. కొత్త పాటలు పాత పాటలకి జోష్ ఒకేలా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కలర్ఫుల్ ఈవెంట్స్ లోపలికి వెళ్ళి ఈ ఎనర్జీని మీకు చూపించడానికి నేను రెడీ. వెళ్దాం పదండి. చాలా ఈవెంట్స్కి అయితే వెళ్ళాం. అక్కడ డిఫరెంట్ థీమ్స్ని అయితే చూసాం. కానీ ఈ ఈవెంట్లో స్పెషల్ థీమ్ ఏంటంటేనే అమ్మవారు. దాండియా అంటేనే దుర్గామాత కాబట్టి ఇక్కడ వీరు దుర్గామాత థీమ్ని తీసుకున్నారు. అయితే ఇది నార్మల్ దుర్గామాత కూడా కాదు, కోల్కతా స్టైల్ అటువంటి దుర్గమ్మ వారిని వీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ అమ్మవారిని మధ్యలో పెట్టి అటు ఇటు ప్రొజెక్టర్స్ తోటి లైటింగ్స్ పెట్టి చాలా కలర్ఫుల్గా అయితే ఇక్కడ ఈవెంట్ ఉందని చెప్పుకోవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హలో అండి. నిజంగా ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరు ఇంతమంది సమక్షంలో ఇలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం ప్రతి సంవత్సరం ఇలానే ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి చాలా మంచిగా చేస్తున్నారు. ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అందరూ ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ చాలా బాగా ఆనందంగా గంతులు వేస్తూ ఉంటారు. అమ్మవారి దగ్గర దాండియా చేస్తూ ఉంటారు. చాలా బాగుంది. It was a good experience I never had. So nice and so beautiful. Thank you. ఈ నవరాత్రుల్లో మాకు ఏ ప్రాక్టీస్ అవేం అవసరం లేదు, వైబే అలా వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి వర్షాలు కూడా లేవు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈవెంట్ చాలా బాగుంది. అందరికీ చాలా థ్యాంక్స్.
ఈరోజు మనతో పాటు ఆర్గనైజర్ అఖిల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ స్పెషాలిటీ ఏంటో. హలో సార్. హలో అండి. సార్ ఇక్కడ ఈ విగ్రహానికి స్పెషాలిటీ ఏంటి? ఈ విగ్రహానికి స్పెషాలిటీ వచ్చేసి ఇది 70 ఎత్తులు ఉందండి, 70 అడుగులు ఉంది ఇది మొత్తము. ఇప్పటివరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఇంత పెద్ద అమ్మవారి విగ్రహం ఎక్కడ పెట్టలేదు. సో మనం ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి పెడుతున్నాం అనమాట. 70 ఫీట్స్ ఉంటుంది అమ్మవారి మొత్తం, కళ్ళు మొత్తం కిరీటం కలిపి. దానికి మించిన టెంపుల్ సెట్ అదొక 120 ఫీట్ ఉంటుంది, 5 వరకు ఉంటుంది. సార్ ఇది ఎన్ని ఇయర్స్ నుంచే చేస్తున్నారు ఇక్కడ మీరు దాండియా? ఇది నేను 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఒక్కొక్కసారి సికింద్రాబాద్లో, ఒకసారి బేగంపేటలో, ఒకసారి మాదాపూర్లో, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇయర్ చేస్తుంటాను అనమాట. సార్ ఈసారి రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ? చాలా బాగుంది రెస్పాన్స్. ఎందుకంటే రెస్పాన్స్ ఎందుకు బాగుంటుంది అంటే మేము ఇక్కడ 149 నుంచే స్టార్ట్ చేసాం ప్రైజింగ్. ఎందుకంటే అందరూ ఈ ఎక్స్పీరియన్స్ ఒకటి పొందాలనే నా ఆశ. సో ప్రతి ఒక్కరు వచ్చి కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, మాకు చాలా బాగా నచ్చుతుంది ఇది. మనతో పాటు ఈ ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్న యాంకర్ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం ఈ ఈవెంట్ ఇన్ని రోజుల నుంచి ఎలా జరుగుతుంది ఏంటి అని. హలో మ్యామ్. Hi, how are you? ఫైన్. వాట్స్ యువర్ నేమ్? My name is Unnati Patel. ఓకే, where are you from? I am a Gujarati, but I'm born and brought up in Hyderabad itself. Are you doing this event from the past 9 days? Yes, I am the anchor for Navratri Dandiya Mahotsav 2025 from the past 9 days. I am going to be the host for the entire 11 days. What's your experience from the last 9 days? It has been great. The audience reaction which we got, like they enjoyed themselves. Where we had a mix of DJ, we also had Garba, we also had Dandiya. So it was a combo of tradition and also modern, music. It was perfect.
చెప్పుకున్నట్లు మనం ఇక్కడ ఇంకొక స్పెషాలిటీని అయితే చూడవచ్చు. కొత్త సాంగ్స్ పాత సాంగ్స్ కలుపుకొని ఇక్కడ మిక్స్డ్ సాంగ్స్ వింటున్నాం. అయితే మనం చూసిన చాలా ఈవెంట్స్లో పాత సాంగ్స్ అనేటివి చాలా రేర్గా వాడుతున్నారు, కానీ ఇక్కడ మాత్రం ఓల్డ్ సాంగ్స్ని కూడా చాలా స్పెషల్గా డీజేని మిక్స్ చేసి చాలా అట్రాక్టివ్గా ప్లే చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు డీజే సౌండ్ కన్నా కానీ దాండియా కర్రల చప్పుడే ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ గర్భా దాండియా ఆడుతూ వాళ్ళ చేతుల చప్పులతో దాండియా స్టిక్స్ తప్పుతోనే అదరగొడుతున్నారని చెప్పుకోవచ్చు. పండుగ సంతోషం మీ జీవితాల్లోనూ ఉండాలని కోరుకుంటూ మరోసారి వనితా టీవీ ప్రేక్షకులకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు. కెమెరామెన్ సురేష్తో స్వాతి, వనితా టీవీ, హైదరాబాద్.